వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని ఈ వారంలో మనం గమనించవచ్చు. అటు 2వ స్థానమందు గురుడు, శనేశ్వరుడు, రాహువు, పంచమ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, అలాగే చంద్రుడు, ఇలా 5 నుండి 6 గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం వల్ల అనుకున్నటువంటివన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. చాలాసార్లు చెప్తూ ఉంటాను, గోచారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నా పరిస్థితులు సావకాశంగా లేబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు బాగుగా లేవని అర్థం. ఎందుకంటే సాధారణంగా ఇన్ని గ్రహాలు గోచారంలో అనుకూలిస్తూ ఉంటే ఆ రాశి వారికి చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి 6వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు భూపరమైనటువంటి సంపద అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకోవడము, లేదా ఇల్లు అమ్మకాలు కొనుగోలు, స్థలం అమ్మకాలు కొనుగోలు, ఇటువంటివన్నీ కూడా చాలా తొందరగా పూర్తి అవుతూ ఉండడం లాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే పంచమ స్థానంలో ఉండేటువంటి బుధుడు బుద్ధికారకమైనటువంటి గ్రహంగా పనిచేస్తూ ఎటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించేటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. అటు లౌక్యము, తెలివితేటలు ఇత్యాది విషయాలపై ఈ గ్రహస్థితి ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఉన్నతికి సైతం ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఉండడం, లేదా ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వస్తూ ఉండడం, లేదా అనుకున్నటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండడం, లేదా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ అనుకూలిస్తూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల ఉంటుంది. సంతానము, విద్య, ఉద్యోగ, వ్యాపారము లాంటి అంశాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకించి అదృష్టం అనేటువంటిది తోడవుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇది మన ఒక్కరే కష్టపడాలి, ఎలారా బాబు అని అనుకుంటూ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేస్తారు. ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.